జై శ్రీమన్నారాయణ. శ్రీ పాంచజన్య శతకము 12వ శ్లోకము. ధ్వానేనాంబోధిపాదచ్చలిత పృథువృషత్కోక్షితం చాంతరిక్షం. ధ్వానేనాంబోధిపాదచ్చలిత పృథువృషత్కోక్షితం చాంతరిక్షం. పీయూషం సంధితం యద్విదురపి గగనే స్తంభితః కౌస్తుభోద్ఘః. విష్ణోర్వక్షో విభూషా కమలజభవవృత్రారయః ప్రాణతృష్ణాః. అవ్యాత్సవ్యాపసవ్యం వ్యసన విశసనః శాసితుః పాంచజన్యః. అవ్యాత్సవ్యాపసవ్యం వ్యసన విశసనః శాసితుః పాంచజన్యః. పాంచజన్య శతకము 12వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంఖము తన యొక్క గంభీరమైనటువంటి శబ్దము చేత అందరికీ కూడా భీతిని, భయాన్ని, భయభ్రాంతులకు గురి చేస్తూ చేసేటువంటి శంఖనాదము, గంభీరమైనటువంటి పాంచజన్య శబ్దం ఏదైతే ఉందో, ఆ పాంచజన్యాన్ని పూరించినప్పుడు ఉద్భవించినటువంటి ఆ శబ్దధ్వనికి సముద్రంలో ఉండేటువంటి నీరంతా కూడా ఒక్కసారిగా పైకి ఎగిసి ఆకాశాన్ని తడుపుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుందట. అంతేకాకుండా ఆ పాంచజన్య శబ్దధ్వనికి సముద్రంలోంచి ఉద్భవించేటువంటి అమృతము ఒక్కసారిగా భీతిలి అక్కడే సముద్రంలోనే బంధించి ఉంచినట్లుగా ఆగిపోతుందట అమృత కలశం. ఇక ఆకాశంలో సంచరించేటువంటి చంద్రుడు పాంచజన్య శబ్ద వినగానే ఒక్కసారిగా ఖిన్నుడై భయభ్రాంతులకు గురి అయినటువంటి చంద్రుడు స్తంభించిపోయాడట. ఇక శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం లోపల కేవలము శ్రీయపతి శ్రీమన్నారాయణుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆభరణము కౌస్తుభమణి ఏదైతే ఉందో, ఆ కౌస్తుభమణి కూడా ఈ పాంచజన్య శంఖం యొక్క శబ్దాన్ని వినగానే ఒక్కసారిగా భయంతోటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని చేరి శరణు శరణు రక్షమాం అంటూ అంటున్నట్టుగా విష్ణువు యొక్క వక్షస్థలాన్ని చేరిపోయిందట. ఇక అంతేకాకుండా బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఇతరమైనటువంటి సమస్త దేవతలు కూడా పాంచజన్య శబ్దధ్వనిని వినగానే ఒక్కసారిగా వాళ్ళకందరికీ కూడా ప్రాణభయం కలిగిందట. వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో పారిపోతే ప్రయత్నం చేస్తున్నారట. అలాంటి పాంచజన్య శబ్దం ఏదైతే ఉందో, పాంచజన్య శంఖ ఉద్భవించేటువంటి శబ్ద ఏదైతే ఉందో, ధ్వని ఏదైతే ఉందో, అది మాకు సవ్యంగా అపసవ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగేటువంటి ఆపదలు ఏవైతే ఉన్నాయో ఆ ఆపదలన్నింటినీ కూడా తొలగించి సదా మమ్మల్ని ఆ పాంచజన్య శంఖము రక్షించుగాక అని ఈనాటి శ్లోకం లోపల అర్థ వివరణ తెలియజేస్తుంది. జయ శ్రీమన్నారాయణ.